హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న విషయం, జీవితంలో మరో అవకాశం ఎదురు చూస్తూనే ఉంటుంది, వైఫల్యాలకు కూడా కృతజ్ఞతలు చెప్పండి అనే దాని గురించి వివరిస్తాను. ఒక్కోసారి మనం ఎంతగా ప్రయత్నించినా మనకు అనుకూల ఫలితం రాదు. మన ప్రయత్న లోపం లేకపోయినా సంతృప్తికరమైన ఫలితం అయితే లభించదు. కారణం నీ ప్రయత్నం ఒకే రీతిలో ఉండడం వలన. ఉదాహరణకి, శాస్త్రవేత్తలు తయారు చేసే వాటిలో ఏవో కొన్ని రకాల పదార్థాలు వాడతారు కదా, అప్పుడు అనుకున్న ఫలితం రాకపోతే మరో రకంగా చేస్తారు. వాటి మోతాదు పెంచడం లేదా కొత్తగా వేరేవి చేర్చడంలో మార్పులు, ఇలాంటివి ఏవో చేస్తారు. అంతేగాని మొదట చేసినట్లుగానే అయితే చేయరు కదా. మొదట చేసినట్టు చేస్తే అదే ఫలితం వస్తుంది. జీవితంలో కూడా అంతే. అనుకున్న ఫలితం వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అనుకున్న ఫలితం వస్తే సంతోషం కలుగుతుంది. విఫలమైతే సరికొత్త పాఠం నీ ముందు ఉంటుంది. అనుభవంతో కూడిన పాఠం వెలకట్టలేనిది. అందుకే వైఫల్యాలకు కూడా కృతజ్ఞత చెప్పండి. ఏమంటారు? కామెంట్స్ చేయండి ప్లీజ్.